రైట్. సో, నెక్స్ట్ డిజైన్ ట్యాబ్. సో, ఈ డిజైన్ ట్యాబ్‌లో మనకి జనరల్‌గా ఏంటి అంటే టెక్స్ట్ ఉంది కదండీ! ఈ టెక్స్ట్‌కి సంబంధించిన సమ్ చేంజెస్ అంటే ఇది కూడా సేమ్ ప్రీ డిఫైన్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు నేను మీకిక్కడ ఆహ్, స ఒక 1 సెకండ్ ఇది రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాట్‌లోకెళ్ళిన తర్వాత టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని, థీమ్స్‌లోకెళ్తే ఇక్కడ థీమ్స్‌కి కొన్ని యాక్టివేట్ అయి ఉన్నాయి చూడండి. సో, ఒక పని చేద్దాం. సో, థీమ్ కంటే ముందు మనము ఇక్కడ కొంచెం బోల్డ్ చేద్దాం. కంట్రోల్ బి బోల్డ్. నెక్స్ట్ దాంతో పాటు ఒక స్మార్ట్ ఆర్ట్స్ ఏమన్నా తీసుకుందాం. సంథింగ్ ఇన్సర్ట్‌లోకెళ్ళేసి స్మార్ట్ ఆర్ట్ ఏదో ఒక స్మార్ట్ ఆర్ట్ స్మాల్‌ది ఇన్సర్ట్ చేశాను. ఇది కూడా ఒకటి తీసుకొని కొంచెం సైజ్ రెడ్యూస్ చేద్దాం. నెక్స్ట్ దాంతో పాటు ఇక్కడ మనకి టెక్స్ట్ స్టైల్ కలర్ మార్చండి. సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ టెక్స్ట్ రెడ్ కలర్ ఉంది కదా! ఇది లైట్ బ్లూ పెట్టండి. రైట్. ఇప్పుడు నేనిక్కడ కొంచెం అయితే ఏదైతే నేను తీసుకొని మాన్యువల్‌గా ఎడిట్ చేశాను కదా! ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఈ డిజైన్ మార్చడం కోసం డిజైన్ ట్యాబ్‌లో థీమ్స్‌లోకెళ్తే, ఈ థీమ్‌కి కొన్ని ఫార్మాట్స్ అప్లై అయ్యి ఉంటాయి. మీరు జస్ట్ మీ కర్సర్ పైన అక్కడికి తీసుకెళ్ళండి. ఆ థీమ్‌లో ఏ టెక్స్ట్ అయితే అప్లై అయిందో, ఏ కలర్ అయితే అప్లై ఉందో ఆటోమేటిక్‌గా మనం ఇక్కడున్న టెక్స్ట్‌కి అప్లై అవ్వడం చూస్తాం. చూడండి ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను. మీకు చేంజెస్ జరుగుతుంది. మీకు స్మార్టర్‌లో చేంజెస్ కలర్ కనబడుతుందా? ఫాంట్, కలర్స్ ఇలా మీరు ఇక్కడ థీమ్స్‌లో ఏదైతే అప్లై ఉందో, ఆ అప్లై అయ్యున్న సేమ్ ఫార్మాట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్‌కి అనేది అప్లై అవుతది. సేమ్ మన ఫోన్‌లో థీమ్స్ ఎట్లనో యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఓకే. జస్ట్ ఇట్లా మూవ్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ దానితో పాటు ఇక్కడ పర్టిక్యులర్‌గా డాక్యుమెంట్‌ని మార్చాలి. ఇందాక మొత్తం డాక్యుమెంట్ ఎంటైర్ డాక్యుమెంట్ కదా! ఇప్పుడు పర్టిక్యులర్‌గా పారాగ్రాఫ్‌ని గాని, సమ్ టెక్స్ట్‌ని మార్చాలనుకున్నప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో ఆల్రెడీ కొన్నున్నాయి. జస్ట్ మీ కర్సర్ మూవ్ చేయండి. టైటిల్ ఓకే. టైటిల్ 1 ఓకే. ఇక్కడ జస్ట్ మూవ్ చేయండి. క్లిక్ చేయండి. చేంజ్ అవుతది. నెక్స్ట్ దాంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇలా కొన్ని డాక్యుమెంట్ స్టైల్స్ ఇవి. మీకు కొంచెం కొంచెం చేంజెసే కనపడతాయి. మరీ హెవీ చేంజెస్ ఏం కాదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది అప్లై చేశాను చూడండి. అప్లై చేసిన తర్వాత ఏమైపోయింది అంటే మీకు ఇక్కడ కొంచెం చేంజెస్ డాక్యుమెంట్‌లో కొన్ని చేంజెస్ కంట్రోల్ ఎస్ సేవ్ కంట్రోల్ ఎస్ సెలెక్ట్ ఆల్. నెక్స్ట్ ఈ టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ యొక్క ఫార్మాట్, టెక్స్ట్ యొక్క స్టైల్ మారుతది. అంతే అండి. జస్ట్ మీరు మౌస్‌ని కర్సర్ అట్లా మూవ్ చేయండి. ఆ చేంజెస్ అనేది అప్లై అవుతా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఒక థీమ్ అప్లై చేసిన తర్వాత కలర్స్ ఏమన్నా మార్చాలి అనుకుంటే, ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు. మీ కలర్స్ డిఫరెన్స్ తెలియాలి అంటే, దీనికి ఫస్ట్ ఒక బార్డర్స్ అప్లై చేద్దాం. మీకు ఈ కలర్స్ ఇవన్నీ తేడా తెలియాలి అంటే, ఫస్ట్ ఈ ఎంటైర్ డాక్యుమెంట్‌కి ఫస్ట్ ఒక పని చేయండి ఇక్కడ. పేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ పేజ్ బార్డర్స్‌లోకెళ్ళిన తర్వాత, ఫస్ట్ ఇక్కడ నేను పేజ్ బార్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బాక్స్ టైప్ ఒక బార్డర్‌ని సెలెక్ట్ చేసుకొని దీనికొక కలర్ ఇస్తున్నాను. యెల్లో కలర్ దీన్ని క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, హోమ్ ట్యాబ్‌లోకెళ్ళేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్‌గా యాష్ పెట్టండి. ఇప్పుడు దీన్ని మనము థీమ్స్ అప్లై చేస్తే చేంజ్ అవుతా ఉంటది చూడండి. మనకెక్కడుంది డిజైన్ ట్యాబ్‌లోకెళ్ళేసి థీమ్స్‌లోకెళ్దాం. థీమ్స్‌లో చూడండి మీకు చేంజెస్ కనబడుతున్నాయి. కొన్ని కలర్స్ ఇది థీమ్స్. సేమ్ అట్లనే ఈ కలర్స్‌లోకెళ్తే ఇక్కడున్న కలర్స్ కొన్ని చేంజెస్ కనబడతాయి మీకు. దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ కనబడుతున్నాయి. షేప్‌లో కనబడుతుంది. ఓకే. ఇలా మీరు కలర్ కాంబినేషన్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆహ్, ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో మీరు జస్ట్ మౌస్‌ని ఇట్లా మూవ్ చేయండి. అక్కడ ఉన్న కలర్స్ ఇక్కడ అప్లై అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఆ ఫాంట్ చేంజెస్ చేయాలనుకుంటే ఫాంట్ చేంజెస్. అప్లై అయిన థీమ్‌లోనే సేమ్ కలర్స్‌లో ఫాంట్ మారుతుంది. ఓకే. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇలా మీరు డిఫరెంట్‌గా ఉన్న వీటిని మీరు జస్ట్ కర్సర్ పైన అక్కడ తీసుకెళ్ళి ఫాంట్‌ని చేంజెస్ అనేది చేయొచ్చు. ఇదొచ్చేసేమో కలర్ చేంజెస్. ఓకే. నెక్స్ట్ అది ఇంతకుముందేమో మనకి ఫాంట్ చేంజెస్. అర్థమైందా? జస్ట్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్ న్యూ టాబ్ ఓకే. ఈక్వల్స్ టు రాండ్ ఓపెన్ బ్రాకెట్ ఎన్‌డి ఓపెన్ బ్రాకెట్ 10 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో, ఇప్పుడు ఇది రెగ్యులర్ టెక్స్ట్ కదా! దీంట్లో ఏం చేస్తున్నాను, ఏమన్నా అప్లై చేయండి. ఇక్కడ ఫాంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ సంథింగ్ పెట్టాను. ఓకే. నెక్స్ట్ బార్డర్స్ కూడా ఇక్కడికెళ్ళేసి ఆల్ బార్డర్స్ పెట్టాను. యెల్లో కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌కి ఇది అప్లై ఉంది కదా! ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిజైన్‌లోకెళ్ళేసి మార్చండి మీరు చూడండి. ఇక్కడ మార్చండి. టెక్స్ట్ మారుతా ఉంది చూడండి. టెక్స్ట్ అక్కడ ఏ స్టైల్ ఉందో ఆ స్టైల్ ప్రకారం ఎంటైర్ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతా ఉంది. కలర్ మార్చారంటే కలర్స్. ఇక్కడికొచ్చేస్తే జస్ట్ మీ కర్సర్ మూవ్ చేయండి.
మీకు చేంజెస్ చూడండి చేంజెస్ అయింది కదా! మళ్ళీ కలర్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా డిఫరెంట్ కలర్స్ ఓకే. సేమ్ టెక్స్ట్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. కానీ మనకేం చేంజ్ అవుతున్నాయి? కలర్స్ అనేది చేంజ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ కలర్ అప్లై చేశాను కదా! కలర్ ఓకే. ఈ కలర్‌లోనే ఫాంట్ మారాలనుకోండి. ఇక్కడకొచ్చేసి ఫాంట్. ఓకే. జస్ట్ ఇది పెద్ద మనకి ఎక్కువ యూజ్ ఏముండదు. బట్ జస్ట్ మీ కర్సర్ పైన మూవ్ చేయండి చేంజ్ అవుతూ ఉంటది. నెక్స్ట్ దీంట్లో నేను ఒకవేళ ఒక స్మార్ట్ ఆర్ట్ గాని, షేప్ గాని తీసుకుంటే ఈ ఎఫెక్ట్స్ అనేది మనకి డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒకటి సరే పైన పారాగ్రాఫ్ స్పేసింగ్ ఉంది కదా! సెలెక్ట్ చేసుకుందాం. పారాగ్రాఫ్ స్పేసింగ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ వితౌట్ స్పేస్, నో స్పేస్. ఇక్కడ చూస్తే ఏమవుతుంది కాంపాక్ట్ కొంచెం చేంజ్ ఉంది. నెక్స్ట్ ఇకొచ్చిన తర్వాత ఇంకొంచెం పారాగ్రాఫ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ మరీ ఎక్కువ వచ్చింది. ఇలా రిలాక్స్, డబుల్ ఇలా మీరు పారాగ్రాఫ్‌కి స్పేస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే డిజైన్ ట్యాబ్‌లో పారాగ్రాఫ్ స్పేసింగ్‌లోకెళ్ళి మీరు మార్చుకోవచ్చు. ఇక డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తే రెగ్యులర్‌గా వాడే స్టైల్ ఇది. మీరు కొంచెం పెంచాలి అనుకుంటే మీకు నచ్చినట్టు డబుల్, రిలాక్స్డ్, ఓపెన్, టైట్, కాంపాక్ట్ మీకు ఎలాంటి సైజ్‌లో పారాగ్రాఫ్ స్పేస్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత చూడండి. మీరిక్కడికెళ్ళి ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే ఏ రకమైన చేంజెస్ మీకు కనబడట్లేదు. ఇది ఎప్పుడు కనబడతదంటే ఒక షేప్ గాని, ఒక స్మార్ట్ ఆర్ట్ గాని తీసుకోండి. అప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నేను ఒక స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. స్మార్ట్ ఆర్ట్‌లో ఒక సైకిల్ తీసుకుందాం. సైకిల్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో, ఈ దాంట్లో నేను ఒక ఆహ్, ఏంటి మనకి స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ చేశాను. దాంట్లో కొంచెం డిఫరెంట్ వేలో చేశాను. ఓకే. రైట్. ఆహ్, సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. రైట్. ఇప్పుడు దీన్నేం చేస్తున్నానంటే, ఈ స్మార్ట్ ఆర్ట్ సెలక్షన్‌లో ఉన్నప్పుడు, నేనిక్కడ మనకి డిజైన్‌లోకొచ్చిన తర్వాత ఎఫెక్ట్‌లోకెళ్తే మీరు ఆ స్మార్ట్ ఆర్ట్‌లో కొన్ని చేంజెస్ కనబడుతుంది. మరీ హెవీ కాదు. కొంచెం చేంజెస్ కనబడుతుంటాయి. అక్కడ షాడో వచ్చింది లైట్‌గా. ఇక్కడ చూడండి దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ టెక్స్ట్ దాని పక్కన కొంచెం షాడో వస్తది చూడండి. వచ్చిందా షాడో? ఓకే. ఇది ఏంటి అంటే ఆ షేప్‌లో చేంజెస్ కనబడతవి. ఎగ్జాక్ట్ టెక్స్ట్‌లో గాదు. ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో ఏమైనా షేప్స్ ఉంటే, ఇక్కడున్న ఏవైతే మీరు అప్లై ఉన్నాయో అవి ఇక్కడ అప్లై అవుతూ కనబడతవి. సో, నెక్స్ట్ దాని తర్వాత సెట్ డిఫాల్ట్. మీరేమైనా చేంజెస్ చేసారు గదా! మళ్ళీ కంప్లీట్ నార్మల్ పొజిషన్‌కి వచ్చేసేయాలి అనుకుంటే మీరేం చేయండి సెట్ డిఫాల్ట్. టెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ డిఫాల్ట్‌గా ఇంతకుముందు ఏదైతే ఉందో అక్కడికి వచ్చేస్తది కంప్లీట్‌గా. రైట్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తున్నాను. వేరే ట్యాబ్ ఓపెన్ చేద్దాం. దీంట్లో కంట్రోల్ ఏ డిలీట్ అండ్ కంట్రోల్ ఎన్ న్యూ ట్యాబ్. ఇక్కడ మళ్ళీ నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను ఈక్వల్స్ టు రాండ్ ఓపెన్ బ్రాకెట్ 100 క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడేం చేస్తున్నామంటే, మనము పేజ్ బార్డర్ సెట్ చేయడం ఎలా? ఇక్కడ ఒకటి మనకి డ్రాలోకెళ్ళిన తర్వాత డిజైన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి. పేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి 3 ఉన్నాయి. వాటర్ మార్క్, పేజ్ కలర్, పేజ్ బార్డర్స్. ఓకే. సో, వాటర్ మార్క్ అంటే ఏంటి? మనకి టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేది వాటర్ మార్క్ అవుతది. ఇప్పుడు వాటర్ మార్క్‌లోకెళ్ళిన తర్వాత మనకి 2 ఉంటాయి. ఆల్రెడీ రాసున్నాయి. కాన్ఫిడెన్షియల్ అని రాసున్నవి. ఇవి క్లిక్ చేస్తే ఎంటర్ డాక్యుమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ వస్తది. నేను సెలెక్ట్ చేశాను చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో లైట్ కనపడుతుంది. కాన్ఫిడెన్షియల్ కనపడుతుంది. ఏంటి ఇది? బ్యాక్‌గ్రౌండ్‌లో వాటర్ మార్క్. మీకు నచ్చిన టెక్స్ట్ కావాలంటే కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నేను దీన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికొచ్చేసి కంప్లీట్‌గా మనకి చూడండి ఇక్కడ కస్టమ్ వాటర్ మార్క్‌లోకెళ్ళిన తర్వాత మీరు మార్చుకోవచ్చు. కస్టమ్ వాటర్ మార్క్‌కెళ్ళిన తర్వాత మీరు మనకు నచ్చిన టెక్స్ట్ అండ్ పిక్చర్ తీసుకోవచ్చు. సో, ఈ టాపిక్ మనం నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేద్దాం. సో, ఇక్కడ వరకైతే ఇది. నెక్స్ట్ దాంట్లో మనకి ఈ వాటర్ మార్క్ పెట్టడం, పేజ్ సెటప్ చేయడం నెక్స్ట్ దాంట్లో చూద్దాం.